టేబుల్ మీద రెడ్ కలర్ డైరీ ఉంది. టేబుల్ మీద రెడ్ కలర్ డైరీ ఉంది అక్కడ. రచయితల కళాకారుల ఉమ్మడి వేదిక విశ్వ కళ్యాణానికి తిరగంది సంవత్సరంగా డైరీ ఉంటుంది, పెద్ద డైరీ. సకల వృత్తుల కొరకు సర్వజనుల జీవన వికాసానికి తన మేధను విస్తరించి వైజ్ఞానిక దృక్పథానికి సువిధాలు పడిన వాడు విశ్వకర్మ. ఆదివేలుగు నుండి నేటి దాకా అభివృద్ధికి అయితే ప్రతి క్రియకు కర్త కర్మ విశ్వకర్మ. వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్లు మానవ జీవితం ఆనందరసప్రాలుగా కావ్యంగా ఆవిష్కృతం కావాలని అందరి ప్రతి వాక్యంలో భాగమైన కర్త కర్మ క్రియగా అవతరించిన వాళ్ళు విశ్వకర్మ. ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ తన ఉనికికై ఆధారపడకుండా సమాజ జీవనం కొరకు బాధపడుతూ ప్రాణవాయువుగా ప్రశ్నిస్తూ సౌభాగ్య పౌరులను అవకాశంగా వేస్తున్నాడు. మాదిగ కక్కయ్య, జోజేశ్వర సిద్ధప్ప, ఎర్రరెడ్డి అక్కమాంబ, అన్నాజీలను ఒక్క పాదలో అన్నుకట్టి సమతరాలను ఆదరించిన వాడు విశ్వకర్మ. అతని ప్రచార వాక్యం ఉందా? సర్వవ్యాపకమైన గాలిలా గాలి సర్వవ్యాపించి ఉంటుంది. సర్వవ్యాపకమైన గాలిలా అన్ని రంగాలలో అమ్మిబడినా నేను ఫలానా అని చెప్పుకోకుండా కనిపించకుండా ఉంటున్నాడు. చిక్కులన్నింటినీ దగ్గర జరుపుతూ నింగిని నేలను ముడివేస్తూ తెంపుడు పడని ఏకని తీగలా చూసుకున్నవాడు విశ్వకర్మ. సృష్టిని కళాత్మకంగా తీర్చిదిద్దే పనిలో చిరునామాను తెలివేసుకొని ఒంటరిగా తిరగాడుతున్న క్రమంలో ఆ అపర బ్రహ్మలను గుర్తించి వారి ఘనతను లోకానికి ఎత్తి చూపే బృహత్కార్యానికి నడుము కట్టింది బృంద అనే ఈ కళావేదిక. ఈ వేదిక ఉనికి కొరకు రాజకీయ ప్రారంభం కొరకు ఏర్పడింది కాదు. మన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఆధునీకరించుకుంటూ సమాజాభివృద్ధికి అంకితం చేయడమే ప్రథమ కర్తవ్యంగా సాగుతుంది ఈ సంస్థ. కందుకూరి రుద్రకవి విశ్వబ్రహ్మ కవి అనడం ద్వారా తన ఆత్మవిలువను బయటపరుచుకున్న కందుకూరి వీరేశలింగ వ్యాఖ్యలకు కొల్లూరు వీరరాఘవాచార్యుడు విశ్వబ్రాహ్మణ కవులు అనే శీర్షికలో భారతీయ పత్రికలో వరుసగా రాస్తూ 100 మంది విశ్వబ్రాహ్మణ కవులను పరిచయం చేశారు. వారి పేర్లు వింటే ఆ వ్యాపారం చదువుతుంటే అవునా వీరంతా మనవాడ అని ఆశ్చర్యపోవడం మన అవుతుంది. అందుకే సమర్పణంగా జవజీవాన్ని అందిస్తూ గుమ్మనంగా ఉంటున్న వీరిని సన్మానిస్తున్న సందర్భాన్ని సృష్టించుకుంటున్నాం. ఇది మనందరి బాధ్యత, కనీస ధర్మం. మానవ సంఘటన అభివృద్ధికి ముందు మాటగా ఉంటూ వచ్చిన మనం ముఖచిత్రమైన వెలగాలన్న దృఢ సందర్భంతో నిర్మిస్తున్న వేదిక ఈ రోజు. ఈ కృషిని ఇక ముందు మరింత ఉత్సవం చేస్తుంది సంస్థ.
ప్రారంభ కార్యక్రమంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని ఉచిత రీతిలో నేడు సన్మానించుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ వేణు సుబ్బోధు గారు ఇచ్చేసి సభను అలంకరించాల్సిందిగా సవినయంగా వారిని వేడుకుంటున్నాం. మా యొక్క విన్నపాన్ని మన్నించి సన్మానం అందుకోవడానికి అంగీకరించి విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం, సుస్వాగతం. విఠలేశ్వర శతకంతో ఆధునిక సాహిత్య శతక ప్రక్రియను దారులు వల్లించి దిశానిర్దేశం చేసినటువంటి వారు డాక్టర్ పూర్వ విఠలాచార్య గారు. వారు మన తెలంగాణకు, తెలుగు భాషకు, మన యొక్క జాతికి గర్వకారణం. వారిని మొట్టమొదటిసారిగా బృంద సంతర్పణ సన్మానించుకోవడం మా భాగ్యంగా భావిస్తూ వారిని దీనికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ జర్నలిస్టు, రచయిత, అనేక సేవా కార్యక్రమాలలో ముందుండేటటువంటి సంఘజీవి శ్రీ ఎస్ఎన్ చారి సొలేని శోభనసుమాచారి గారు వేరు గురించి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. విఖ్యాత ఉద్యమకవి, మీడియా కళాకారులు, ఇప్పుడు మహోన్నతంగా సాగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిచేటటువంటి ఉస్మానియా క్యాంపస్ లో ఉదయిస్తున్న కిరణమ అనేటువంటి ఉద్యమ గీతాన్ని రాసి ఉద్యమానికి వేరు పుట్టించినటువంటి ఉద్యమ కవి శ్రీ దొంతోడు శ్రీనివాసాచార్య గారిని వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నారు. వీరు అభినవ శ్రీనివాసుల సుపరిచితులు. ప్రముఖ సమాజ సేవకులు, న్యాయవాది, సాహిత్య కళారంగాలకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నటువంటి మహిళామణి శ్రీమతి రాజు అమరావతి గారు వేదిక కావాల్సిందిగా కోరుతున్నారు. దయచేసి వారి వేదిక రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. ప్రముఖ న్యాయవాది, ఏఎస్సీ అధికార ప్రతినిధి శ్రీ ఉపయోగ గారు వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వృత్తుల వారికి వారి యొక్క అస్తిత్వాన్ని తెలిపినటువంటి వాద్యం అంటూ ఉన్నది మన యొక్క సంప్రదాయంలో. అదేవిధంగా విశ్వకర్మల కార్యక్రమాల్లో మాత్రమే వారిని మాత్రమే సంప్రదించి వారితో మాత్రమే మన యొక్క జీవితాన్ని ముడివేస్తున్నటువంటి వాద్యకారుడు బృంద వాద్యకారుడు. అది మన యొక్క అస్తిత్వాన్ని తెలిపినటువంటి వాద్యం కనుక ఆ పేరుతోనే ఈ యొక్క సంస్థ స్థాపించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బృంద వాద్యకారుడు శ్రీ అందరూకి రామమూర్తి గారిని వేదిక అలంకరించాల్సిందిగా వినయంగా ఆహ్వానిస్తున్నాం. ఊరుగా విశ్వకర్మను విస్తరించి ఉండొచ్చు కానీ వారి యొక్క చరిత్రను, వారి యొక్క కృషిని ఊరుగా అందరికీ వినిపించేటటువంటి వారు, ప్రచారం చేసినటువంటి వారు బృంద కళాకారులు. ఈ సందర్భంగా వారిని సన్మానించుకోవడం నిజంగా వారికి ఇచ్చేటటువంటి మన తరఫున ఇచ్చేటటువంటి మన కనీస ధర్మంగా భావిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అదేవిధంగా
తెలంగాణ పల్లి రూపశిల్పి ప్రముఖ చిత్రకారులు శ్రీ బైరోజు వెంకటరమణాచారి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క బృంద సంస్థ యొక్క నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీ పెండోట సోము గారు సభను అలంకరించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. తదుపరి కార్యక్రమాన్ని జరిపించాల్సిందిగా సభాధ్యక్షులు శ్రీ వీరేంద్ర బోస్ గారిని తెలియజేయగా వేడుకుంటున్నాను.